కరివేపాకు కొద్దిగా వేసాను. ఆవాలు జీలకర్ర వేయలేదండి, వద్దు అనుకున్నాను. ఎందుకంటే ఆవాలు జీలకర్ర వేస్తుంటే మసాలాలో ఎరుపుదనం రావడం లేదు, ఎందుకు లేదనిపించింది. ఎట్లా దాంట్లో మనం చాటిపొడి వాసన కోసం వేస్తాం కదా, రుచి కోసం కంపల్సరీ వేస్తాము మసాలా, ఫిష్ మసాలా అనేది. అందుకోసమని ఇంకా వేయకుండా ఈ విధంగా చేసుకున్నాను. బాగా బేగని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కర్రీకి తగినట్టుగా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే రుచి కూడా బాగుంటుంది, చాలా మంచి రుచి ఉంటుంది. సో నో ప్రాబ్లం. కొత్తిమీర, టమాటాలు, ఆ తర్వాత పసుపు వేసేసానండి. ఇప్పుడు కాస్త గరం మసాలా కూడా వేస్తున్నాను, బాగుంటుంది. మీ హిందూ టైప్లో కాకుండా మా ముస్లిం టైప్లోనే చేస్తున్నాను, అందుకని జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేయలేదు నేను. సేమ్ మటన్ మసాలా ఎలా చేస్తామో అలా చేస్తాను. అయితే కరివేపాకు అనేది కొద్దిగా వేసానండి. చేప పులుసు చేయడం ఒక్కొక్కరికి ఒక్కొక్క చెయ్యి, ఒక్కొక్క స్టైలు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కారము, ధనియాల పొడి వేసేసాను. బాగా కొద్దిగా నీళ్ళు కూడా వేద్దాం, ఎందుకంటే నూనె తక్కువ వేసాను. ఆల్రెడీ ఆ ఫిష్లోనే, ఆ జిలేబీ ఫిష్లోనే బాగా కొవ్వు ఉంది, మళ్ళీ ఎందుకు అని చెప్పి వేయలేదండి. బాగుంటుంది. బాగుంది కదా. ఇలా మసాలాతో చేసుకుంటే బాగా మసాలాను బాగా ఇది చేస్తాం, ఫ్రై చేస్తాం, అప్పుడు మంచి రుచికరంగా ఉంటుంది. నూనె కూడా తేలుతున్నది, ఇంకాస్త కొద్దిగా నీళ్ళు, ఎందుకంటే అది పచ్చివాసన ఉండనేకూడదు, అలా ఉంటుంది. చింతపండు పులుసు కూడా పెట్టేశాను. ఇక ముక్కలు వేసేసుకుందాము. మా ఇంట్లో నల్ల చీమల బెడద ఎక్కువ ఉందండి, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. లక్ష్మణ రేఖ రాసి రాసి సాల్ అయిపోతున్నాను, చాలా బేజారు అనిపిస్తున్నది ఆ నల్ల చీమను చూస్తుంటే. నాకు ఎక్కడ చూసినా ఒంటి మీద, గుడ్డల మీద ఏం సామాన్ పెడితే దాని మీద వచ్చేస్తున్నాయి, ఎక్కేస్తున్నాయి, బడబడ అంటూ. అదో తలకాయ నొప్పి అయిపోయింది. ఈ చేపల ముక్కలు చూస్తుంటే నాకు భయం వేస్తున్నదండి. మనుషుల్ని
ఆడవాళ్ళని అలా ఎలా ముక్కలు చేసేస్తున్నారండి బాబోయ్. వంటి మీద చిన్న గీత పడితేనే, ఒక బ్లేడ్ కోసుకుంటూనే, ఒక చిన్న ఏదన్నా వేడి తవ్వుతూనే లాడిపోతామే, అల్లాడిపోతామే. ఏం మనుషులుగా మీరు, ఏం మనుషులుగా. మీలాంటి భర్తలకి ఏం చేయాలిగా. మిమ్మల్ని కూడా అట్లా కోసి కారం పెట్టే వాళ్ళు కావాలి కదా. అలా కోస్తే తప్ప ఆ బాధ ఏమిటో తెలీదు. మీ ఇంట్లో అక్క చెల్లెలకి, మీ అమ్మకు, మీ వాళ్లకు అట్లా చేసి చంపేస్తే అప్పుడు కానీ అర్థం అవ్వదు మిమ్మల్ని. ఇతరులకి ఎంత బాగుంటుంది. కుక్కర్లో వండుకోవడాలేంది, భార్యల్ని కోసి కోసి తుంటలు చేసి ముక్కలు చేసి. ఎక్కడ నేర్చుకున్నారా లంజా కొడుకులారా మీరు. మీ మొహాల మండయాను. భార్యని ముక్కలు చేసేది, స్టవ్లో పెట్టేది, కుక్కర్లో పెట్టేది, ఉడికిచ్చేది, తుంటలు చేసేది. 100 ముక్కలు, 50 ముక్కలు, ఓయమ్మో ఇన్ని ముక్కలు. మీ ముక్కలు తగలయ్యా ముండనా కొడుకులు. మిమ్మల్ని అట్లా కోస్తే ఆడవాళ్ళని అట్లా చంపేస్తున్నారు ముక్కలు చేసి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడి పెంచి ఉంటారో ఆ ఆడబిడ్డల్ని, ఎంత కష్టపడి ఇది చదువిచ్చి వాళ్ళకు జీవితాలు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసే తలపోయి తోకకు వస్తుంది. అంత కష్టం ఉంటుంది. ఆ ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తే ఆ తల్లిదండ్రుల బాధ ఏమిటో మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ముండనా కొడుకులారా, మీకు ఇష్టం లేకపోతే పెళ్ళిలో వదిలేయండి, విడాకులు ఇచ్చేయండి, తలాకులు ఇచ్చేయండి, ఏం పర్వాలే. వాళ్ళ కాయ కష్టంతో బతుకుంటారు. ఈ దేశం లేకపోతే ఇంకో దేశం పోయి బతుకుంటారు. అందరూ బతకడం లేకపోయి కాయ కష్టం చేసే వాళ్ళకి ఎక్కడైనా బతుకుంటుంది. మొగుడే కావాలని, భర్తే కావాలని ఏమి లేదు. మీకు ఇష్టం లేదు, ఓకే, నాకు ఇష్టం లేదు, నేను వదిలేస్తున్నాను. ఏ లంచా కోసమో, ఏ ముండా కోసమో, లేకపోతే నాకు డబ్బు సాలలేదనో, ఇంకో పెళ్లి చేసుకోవాలని అలాంటి ఏదైనా ఉద్దేశాలు ఉంటే క్లియర్గా చెప్పేసి పునాదులు మీరు చేసుకోవాలి. నువ్వు చచ్చిపోయే ముందు దానికంటే నేను వదులుతాను, నువ్వు గమ్మన పోయి నీ జీవితం నువ్వు చూసుకొని చెప్పేయాల భార్యతో. ఏం పర్వాలేదు, అర్థమన్నా చేసుకుంటుంది, ఎలాగో చంపేస్తాడు, దానికంటే బతకడం మేలు కదా అని చెప్పి. ఎంత పాపం అది, ఎంత పాపము. బిడ్డలు ఎట్లా సాకి ఉంటారు, ఏ విధంగా చేసి ఉంటారు. ఆ సాకి ఎంత ఖర్చు, చిన్నప్పటి నుంచి ఎంత కష్టంతో, ఎంత ఖర్చుతో బాధ అనుభవించి ఒక బిడ్డల్ని తయారు చేయడం అంటే ఎంత మాటలా. ఒక మండలంలో సారీ అండి, నేను ఇలా మా చేపల పులుసు చేస్తూ ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోవద్దండి దయచేసి. కడుపు రగిలిపోతున్నదండి. ఆడళ్ళు కూడా కొంతమంది మంచోళ్ళు కాదండి. మగాళ్ళు ఏమ్మా కాపురాలు చేసుకోవచ్చు కదా హాయిగా. ఇష్టం లేకపోతే వదిలేసే, అంతేగాని మొగుళ్ళని కూడా ఈ విధంగా చంపడాలు, విషాలు పెట్టడాలు, పెళ్లి చేసుకొని చంపడాలు, ప్లాన్లు వేయడాలు ఏంటిది? ఇది కూడా మంచి పద్ధతి కాదు. మీరు ఆడవాళ్ళు కూడా బాగుండాలా, మంచిగా ఉండాలా. బాగా మంచి డ్రెస్సులు, రేపులు జరుగుతున్నాయంటే ఎట్లా జరిగి వస్తాయి? వేసుకునే డ్రెస్సులు అట్లా ఉన్నాయి. సినిమా యాక్టర్లు ఏదో వాళ్ళు రీల్స్ కోసమే వేసి రీల్ వరకు చూపిస్తే మీరందరూ అతి డ్రెస్సులు వేసుకొని రోడంబడి చూపిస్తుంటారు, అట్లా తిరుగుతుంటారు. ఏమంటే ఫ్యాషన్. ఎక్కడి దాకా ఫ్యాషను? చూపించే వాళ్ళు ఉంటే చూసేవాడు ఏమి చూస్తాడు, రేపులు కూడా చేస్తాడు. ఆ అవకాశము మనం ఆడవాళ్ళు ఇవ్వకూడదు. కొంతమంది ఆడవాళ్ళు ఎంత పద్ధతిగా ఇప్పటికి కూడా చీరలు కట్టుకుంటారు, ఓణీలు వేసుకుంటారు. పంజాబీ డ్రెస్సుల్లో కూడా ఓణీలు మీద వేసుకొని పోతారు. కొంతమంది అయితే డ్రెస్సుల మీద ఓణి, ఒక్కొక్క బ్రెస్ట్ మనకి ఎంత పెద్దగా ఉంటుందో సిగ్గుపడాలా. ఆ విధంగా అట్లే ఓణి లేకుండా ఇట్లా పోతుంటే ప్రతి మగాడి చూపు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఇందులో తప్పేమీ లేదు. వాళ్ళకు అనకూడదు, మనము నువ్వు చూసేస్తున్నావు, రేపు చేసేస్తున్నావు, ఇట్లాంటి మాటలే అనకూడదు. మనం చేసే ఆడవాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి కదా ఇందులో. సో ఇట్లాంటివన్నీ పట్టించుకోకూడదండి, భలే బాధాకరంగా ఉంటాయి. మీరు ఆడవాళ్ళైనా జాగ్రత్తగా ఉండండి మొగుళ్ళతో. మొగుళ్ళు కూడా దయచేసి మీరు చంపొద్దండి ఆడవాళ్ళని. ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పంపించేయండి, వాళ్ళ బతుకులు బతుకుతారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు చదువుకుంటుండే, ఈ కాలంలో కనీసం వాళ్ళు తగిన కాయ కష్టమైనా చేసుకుని బతుకుతారు. లేదా నీకు ఇష్టం లేకపోతే ఇంకో వేరే అతన్ని పెళ్లి చేసుకుంటారు అందరి సమక్షంలో, అందరి మద్దతుతో. అదేంత పెద్ద తప్పు లేదు. రెండవ వివాహం అనేది ఏం పెద్ద తప్పు లేదు. ఇష్టం లేదు అని చెప్పేసి కట్న కానుకల కోసం ఇంకో ఆడదాన్ని తెచ్చుకుంటాలే అని చెప్పేసి లేదా నేరం చేస్తే ఎవ్వరూ తప్పించుకోలేరు.
పోలీసు వ్యవస్థ అలాంటిది. ఎంత పెద్ద నేరగాస్తాడైనా ఒక రోజుకు ఖచ్చితంగా తప్పక ఇంకా అండర్లో రావాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, దొరికిపోతాడు. సో ఇలాంటివన్నీ దయచేసి చేయొద్దండి. ప్రతి ఇంటి ఆడపిల్ల మీ ఇంటి అక్క చెల్లెలు అమ్మతో సమానమే. అలానే మీరు కూడా మొగుళ్ళను అమ్మ ఎవరైనా సరే నచ్చినవాడు పెళ్ళైన తర్వాత నచ్చినవాడు ఇచ్చినవాడు ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. భర్తతోనే కాపురం చేసుకోవాలా, సంతోషంగా ఉండాలా. భర్త ఎటువంటి వాడైనా ప్రేమగా మీరు మార్చుకోండి. మీ చేతనైనంత వరకు ఆడదాని చేతులు అన్నీ ఉంటాయి, ప్రేమగా మార్చుకోండి. ఎంత దూరం పోతాడు, ఎంత దూరం పోలేడు. మీ చెప్పినట్టే వింటాడు. మీరు ప్రేమగా అతన్ని హక్కున చేసుకొని చూడండి ఒకసారి. గదిరింపులు వద్దు, చిదిరింపులు వద్దు, కొట్లాడొద్దు. ఇంటికి వస్తానే గల కొట్లాడాలు ఇలాంటివన్నీ పెట్టుకోవద్దండి. ఎక్కడ పోయినా ఏంటి పోయినా ఇట్లాంటి కూడా అడగద్దండి. పోయినవాడు ఇంటికి వచ్చినాడు కదా, ఎక్కడికి పోడు. నువ్వు ప్రేమగా చూసుకుంటే ప్రేమగా హాయిగా ఉంటాడు. హాయిగా కాపురాలు చేసుకోండి. ఒకరినొకరు చంపుకోవడాలు ఇట్లాంటివన్నీ మానేయండి. ఈ కాలం మారాలండి. మళ్ళీ మంచి మునుపటి కాలం రావాలని కోరుకుంటున్నాను. నేను ఏదైనా తప్పు మాట్లాడింటే దయచేసి నన్ను క్షమించండి. ఇది ఇప్పుడు జిలేబీ చేపల పులుసు రెడీ అయిపోతున్నది. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో. ఇంకా ఎక్కువ కలిపెట్టడం కూడా ఎందుకులేండి, బాగా ఉంటుంది. కానీ కొద్దిగా అలా వేద్దాము. అది కలబెడితే కొద్దిగా జస్ట్ అట్లా ఏమంటే ముక్క తునుక్కుండా తునిగిపోతున్నది ముక్క. అంటే చాలా డెలికేట్గా ఉందన్నమాట. సరే, ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.